ప్రపంచ రక్తదాతల దినోత్సవంను పురస్కరించుకుని శుక్రవారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ధన్వంతరి సమావేశ మందిరంలో మానవతా రక్తదాతల సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి. ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ రక్తదాతలు సమాజానికి స్ఫూర్తిదాతలు అని అన్నారు. రక్తం యొక్క ఆవశ్యకత సర్జరీ చేసే డాక్టర్లకు అధికంగా తెలుస్తుందని 5,000 గుండె ఆపరేషన్లు చేసిన తనకు రక్తదానం యొక్క ఆవశ్యకత ఎంత అన్నది తెలుసునని అనేక సందర్భాల్లో రక్తదాతల సహకారంతో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని రక్తదాన చేయడం ద్వారా మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. మానవత రక్తదాతల సంస్థ వారు రక్తదానం చేసిన వారికి మెమొంటోస్ మరియు ప్రశంసా పత్రంతో సత్కరించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ మరియు ఆమో డాక్టర్ వెంకటరమణ విద్య సంస్థల అధినేత డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, శ్రీమతి పద్మలత, మానవత రక్తదాతల సంస్థ కన్వీనర్ శ్రీ అమరనాథరెడ్డి, రిటైర్డ్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీ కృష్ణమూర్తి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ రక్తదాన దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో దాదాపు 5 కోట్ల మందికి రక్తం అవసరం అంటే ఉంది. అవసరం కూడా దాదాపుగా మనము బ్లడ్ అనేది డ్యాన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా కొత్త ఉంది. ఇటువంటి సమయాలలో చాలామంది స్వచ్ఛందంగా సంస్థలు కానీ స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. మేము దీని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాము. ఎందుకంటే నేను 20 years నుంచి రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు కూడా బ్లడ్ బ్యాంక్స్ తీసేవాళ్ళము. సో అది కాక అత్యంత రక్తం ఎక్కువగా ఆపరేషన్లలో వాడేది నేనే. ప్రతి పేషెంట్కు 4 నుంచి 6 గంటల రక్తాలు నేను చేసే ఆపరేషన్స్ వాడతాను. నేను 5,000 ఆపరేషన్ చేశానంటే ఇప్పుడు మీకు ఎన్ని లక్షలు బ్లడ్ ఉంటుందో మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు రక్తం యొక్క విలువ చాలా తెలుసు. నేను ఈ సందర్భంలో ఒక